హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు ఈ ఫెస్టివల్ని హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే రీడింగ్స్ మొన్న బుక్ చేసుకున్న వాళ్ళకి, అంటే ఈ 12th బుక్ చేసుకున్న వాళ్ళకి కొంచెం రీడింగ్స్లో గుడ్ న్యూస్ అనేది ఉంటేనే నేను రీడింగ్ ఇస్తాను. ఈ 2 days అంటే ఇవాళ నిన్న ఇస్తాను. ఎందుకంటే కొంతమందికి అందులో బ్యాడ్ న్యూస్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి బ్యాడ్ సిచ్యువేషన్స్ అవన్నీ తలుచుకొని మళ్ళీ ఈ ఫెస్టివ్ మూడ్ పాడవుతుందేమో అన్న ఉద్దేశంతో ఎల్లుండి కానీ రేపు ఈవినింగ్ కానీ ఇస్తాను మీకు రీడింగ్స్. ఓకే, సో ఇది ఒకటి చెప్పాలనుకున్నాను. చాలామంది మెసేజ్ చేస్తున్నారు మాకు రీడింగ్ ఎప్పుడు, మా రీడింగ్ ఎప్పుడు అని. సో అంతమందికి రిప్లై ఇవ్వడం కష్టం. మా స్టాఫ్ కూడా లీవ్లో ఉంటారు కాబట్టి రిప్లైస్ పెట్టలేరు వాళ్ళు. సో అందుకే వీడియోలో చెప్తున్నాను. ఏం చెప్పానంటే 11th 12th రీడింగ్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి 16th or 15th ఈవినింగ్ కానీ 16th కానీ రీడింగ్స్ చెప్తాను. ఓకే, అండ్ ఈ క్రిస్టల్స్ అండ్ జెమ్ స్టోన్స్, పిరమిడ్స్ ఇవి బుక్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళవి కూడా అంతే, 16th మార్నింగ్ డిస్పాచ్ చేస్తారు అవి. ఓకే, సో ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి ఈ రీడింగ్ మీ సిచ్యువేషన్కి రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రీడింగ్లో ఉండి, మిగతావి వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు అండ్ జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ అలాంటివి ఏం కావాలనుకున్నా కూడా నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. కొన్ని వీడియోస్లో స్క్రీన్ పైన కూడా వేస్తున్నారు. సో ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోండి. ఓకే, సో ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అని ఎందుకు చెప్తూ ఉంటానంటే నా ప్రతి రీడింగ్లో అన్ని పాయింట్స్ మీకు రెజొనేట్ అవ్వవు. కొన్ని పాయింట్స్ మాత్రమే రెజొనేట్ అయితే కొంతమందికి ఫుల్ రీడింగ్ రెజొనేట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చూద్దాం మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, సంక్రాంతి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఫెస్టివ్ మూడ్లో ఉన్నారా, సాడ్గా ఉన్నారు, మనీ, లవర్స్, పేజ్ ఆఫ్ వాండ్స్, 3 of coins. ఓకే, సో మీ పర్సన్ లైఫ్లో హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే రాబోతుంది విత్ డెత్, రీబర్త్ కార్డ్. ఇక్కడ రీబర్త్ అనేది కనిపిస్తుంది మీ లైఫ్లో అండ్ మీ పర్సన్ లైఫ్లో ఒక హ్యూజ్ చేంజ్ అయితే రాబోతుంది. ఈ చేంజ్ ఎవరు తీసుకురాబోతున్నారు అని అంటే మీ పర్సన్కి సడన్గా యూనివర్స్ మొహం మీద నీళ్లు కొట్టి లేపినట్టుగా లేపుతుంది అనమాట. అంటే ఏంటనంటే ఈ పర్సన్ చాలా స్టాగ్నెంట్ ఎనర్జీలో ఉండిపోయారు, ఇదొక స్టక్ ఎనర్జీలో ఉండిపోయారు. తను చేసుకున్న రాంగ్ చాయిస్, తీసుకున్న రాంగ్ డెసిషన్స్ ఇవన్నీ తలుచుకొని చాలా డిప్రెషన్లో ఉండిపోతున్నారు. సో ఇక్కడ రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది అని అంటే మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఉంది అండ్ ఇద్దరి మధ్య రిలేషన్స్ స్ట్రాంగ్గానే ఉన్నాయి. ఇక్కడ ఈ పర్సన్ ఏం చేసేవారు అని అంటే మిమ్మల్ని బాగా బ్రెడ్ క్రంబింగ్ ఆర్ లవ్ బాంబింగ్ అలాంటివి చేసి మిమ్మల్ని జాగ్రత్తగా మ్యానిపులేట్ చేసి మీ దగ్గర నుండి తనకేం కావాలో అది తీసుకెళ్ళిపోతూ ఉండేవారు. తనకేం కావాలన్నా మీరు కూడా చాలా ప్రేమగా ఇచ్చేవారు. బట్ అది ఏదైతే తనకి కావాలో అది తీసుకున్న తర్వాత మిమ్మల్ని సడన్గా మీతో మాట్లాడటం మానేయడం, అలా అని బ్లాక్ చేయరు, మాట్లాడరు, దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు, మీ మాటకు అందనంత దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే, సో అలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే మీరు ఎప్పుడైతే మీ మధ్య ఉన్న రిలేషన్షిప్కి ఒక లేబుల్ అనేది ఇస్తారో ఆ లేబుల్ వేయడం మీ పర్సన్కి ఇష్టం ఉండదు. అలా సపోజ్ ఇప్పుడు
మేల్ ఆర్ ఫీమేల్, వైఫ్ ఆర్ హస్బెండ్ అని మీరు అన్నారనుకోండి, ఆ పర్సన్ మీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతారు. నేను వైఫ్ ఏంటి, నేను హస్బెండ్ ఏంటి, చాలా రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకోవాలి అలా ఉండాలంటే అని ఆ సిచ్యువేషన్ నుంచి పారిపోతారు. సో అలా కూడా జరిగింది. బట్ ఇన్ని జరిగినా కూడా మీరు మీ పర్సన్ మారతారులే అన్న ఉద్దేశంతో మీరు వెయిట్ చేస్తున్నారు. మీరు చాలా ఎమోషనల్లీ అవైలబుల్ కూడా ఉంటున్నారు మీ పర్సన్కి. మీ పర్సన్ ఎప్పుడు మెసేజ్ చేసినా మీరు వెంటనే రిప్లై ఇస్తారు. బట్ మీరు మాట్లాడాలని మీరు మెసేజ్ చేస్తే మీ పర్సన్ రిప్లై ఇవ్వరు. ఫోన్ చేతిలో ఉన్నా కూడా రిప్లై ఇవ్వరు. బట్ మీ మెసేజ్ చూస్తారు. కొన్నిసార్లు అసలు నోటిఫికేషన్ వచ్చినా కూడా యాప్ ఓపెన్ చేయరు. సో అలాంటి స్టబర్న్ మెంటాలిటీ ఈ పర్సన్ది. ఎప్పుడు కూడా తన ప్రాబ్లమ్స్కే ప్రయారిటీ ఎక్కువ ఇస్తారు. తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్కి ప్రయారిటీ ఇస్తారు. ఓకే, బట్ ఇప్పుడు సిచ్యువేషన్ అనేది చేంజ్ అవ్వబోతుంది. ఓకే, తన లైఫ్లో ఏదో ఒక ట్రామా ఉంది, డీప్ డిప్రెషన్ ఏదో ఉంది. సో అది ఇప్పుడు తన లైఫ్లో అలాంటి నెగిటివ్ పీపుల్ ఆర్ నెగిటివ్ సిచ్యువేషన్స్ ఏమీ ఉండకూడదు అని తను డిసైడ్ అయ్యారు. సో అందుకే ఇప్పుడు ఆ ట్రామా నుండి, ఆ డిప్రెషన్ నుండి అండ్ ఆ మైండ్ గేమ్స్ ఏవైతే ఆడారో మీతో, అవన్నీ కూడా వదిలేసి మీ వైపు రావాలని ప్లాన్ చేసుకుంటున్నారు. మీరు ఏదైతే లేబులింగ్ ఇచ్చారో మీ రిలేషన్షిప్కి, ఆ లేబుల్కి వాల్యూ ఇవ్వాలని చూస్తున్నారు. ఓకే, అసలు తన లైఫ్లో నుండి ఒక సాడ్ లైఫ్లో నుండి ఒక హ్యాపీ లైఫ్లోకి రావాలి అని అంటే మీ తోడుంటేనే అది సాధ్యం, పాసిబిలిటీ అనేది ఉంటుంది. లేదు తను చేసుకున్న రాంగ్ చాయిస్ కోసమే లైఫ్ అంతా వెయిట్ చేస్తూ ఉంటాను అని అనుకుంటే ఎవరు హెల్ప్ చేయలేరు అన్న విషయం తనకి తెలిసింది. ఓకే, సో అందుకే హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ తన లైఫ్లో తీసుకురావాలి అండ్ మీ లైఫ్లో కూడా తీసుకురావాలన్న ఉద్దేశంతో ఉన్నారు. సో ఇప్పుడు లైఫ్ లాంగ్ మీతో కలిసి వర్క్ చేయాలని అనుకుంటున్నారు ఈ పర్సన్. మీతో కలిసి బిజినెస్ చేయాలనో, లేదా మీరు వర్క్ చేస్తున్న కంపెనీలో మీతో కలిసి వర్క్ చేయాలనో, లేదా మీతో కలిసి లైఫ్ లీడ్ చేయాలి అనో, అలాంటిది ఏదో థాట్స్ వచ్చాయి, పాజిటివ్ థాట్స్ వస్తున్నాయి మీ పర్సన్ మైండ్లో. ప్రజెంట్ మెడిటేషన్ మోడ్లో ఉన్నారు ఇక్కడ మీ పర్సన్. అలా ఉంటూనే ఈ ఫ్యూచర్ ప్లాన్స్ అనేవి వేసుకుంటున్నారు. తన ఎమోషన్స్ అన్నింటినీ కూడా తన పాస్ట్ రిలేషన్స్కి ఆ ఎనర్జీస్ని డీవియేట్ చేయకుండా అవన్నీ కూడా మీకే ఇవ్వాలనుకుంటున్నారు. తన ఎమోషన్స్, తన ఫీలింగ్స్, తన ఎక్స్ప్రెషన్స్, తనకు ఏవైతే ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయో అవన్నీ కూడా, ఒక సోల్మేట్ అంటే ఎలా ఉండాలో అవన్నీ చెప్తారు మీతో. తన ఫీలింగ్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటారు. ఓకే, సో ఒక డీప్ ఎమోషనల్ మెసేజ్ అయితే రాబోతుంది మీ పర్సన్ నుండి. మోస్ట్లీ నెక్స్ట్ 24 అవర్స్లో రావచ్చు, లేదా ఇవాళే రావచ్చు. ఓకే, సో సడన్ చేంజ్ అయితే రాబోతుంది మీ లైఫ్లో. మీరు ఎక్స్పెక్ట్ చెయ్యని చేంజ్ అది. అసలు మీ పర్సన్ అంతలా మారిపోతారని మీరు అనుకోరు, బట్ సడన్లీ మారిపోతారు అంతే. అది ఒక యూనివర్స్ బ్లెస్సింగ్స్ అనమాట. మీకు ఒక డివైన్ ఇంటర్వెన్షన్, డివైన్ మీ పర్సన్ని మీ వైపు తీసుకొస్తుంది. మీ పర్సన్కి కూడా బ్లెస్సింగ్స్ ఉన్నాయి అక్కడ. ఎందుకు అనంటే ఆ టాక్సిక్ రిలేషన్స్ని నమ్ముకొని లైఫ్ అంతా వేస్ట్ చేసుకోవద్దు అని అక్కడ అక్కడ మీ పర్సన్కి యూనివర్స్ చెప్తుంది. ఇది సడన్ చేంజ్ ఎప్పుడైతే జరుగుతుందో ఆ రోజు నుంచి చాలా హ్యాపీగా అయితే ఉంటారు మీ పర్సన్. ఎందుకంటే మీ హీలింగ్ ఎనర్జీస్లోకి మీ పర్సన్ కూడా రాబోతున్నారు. అండ్ గ్రాడ్యువల్గా మీ లైఫ్ అనేది మారబోతుంది అండ్ చాలా హ్యాపీగా ఉండబోతున్నారు మీరు అండ్ మీ పర్సన్ కూడా. ఓకే, సో దీనికి సంబంధించి ఒక రొమాంటిక్ అండ్ హానెస్ట్ కమ్యూనికేషన్ వస్తుంది. దీంట్లో మీకు కమిట్మెంట్ అనేది ఇచ్చేస్తారు మీ పర్సన్ ఈ కమ్యూనికేషన్లో. ఇది చాలా ఇంపార్టెంట్ కమ్యూనికేషన్. ఓకే, నేను నా ప్రీవియస్ రీడింగ్స్లో కూడా ఈ ఎనర్జీస్ వచ్చాయి, అప్పుడు చెప్పాను మీకు. నేను ఈ కమ్యూనికేషన్ కనుక చాటింగ్ ద్వారా జరిగితే వాటిని స్క్రీన్ షాట్స్ తీసి మీరు సేవ్ చేసి పెట్టుకుంటారు. సో ఎప్పుడు మీ పర్సన్ ఇంత హానెస్ట్గా మీతో మాట్లాడలేదు, ఓన్లీ ఇప్పుడు మాట్లాడుతున్నారు అన్న
సంతోషంతో మీరు అలా చేస్తూ ఉంటారనమాట. అవి లైఫ్ లాంగ్ ఉండాలి ఆ మెమరీస్ అని అలా చేస్తారు. కాల్స్లో మాట్లాడితే ఆ కాల్ కూడా రికార్డింగ్ చేసి పెట్టుకుంటూ ఉంటారు మీరు, పదే పదే వింటూ ఉంటారు. సో అలాంటి ఒక మెమొరబుల్ ఫీలింగ్స్ ఉంటాయి ఈ రోజు నుంచి మీ లైఫ్లో. ఓకే, సో లవర్స్ కార్డ్ అండ్ పెంటికల్స్. మీ దగ్గర ఏదో మనీ తీసుకున్నారు ఇక్కడ మీ పర్సన్, అది కూడా రిటర్న్ చేస్తారు నెక్స్ట్ 24 అవర్స్లో. ఓకే, సో ఇక్కడ మీది పాస్ట్ లైఫ్ కనెక్షన్, సోల్మేట్ కనెక్షన్, డివైన్ ఫెమినిన్, డివైన్ మ్యాస్కులిన్ కనెక్షన్. సో ఇది అందుకే ఒక ఎన్ని ట్విస్టులు వచ్చినా మీ రిలేషన్లో మళ్ళీ మీ రిలేషనే మిగులుతుంది, మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషనే మిగులుతుంది. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు అన్నట్టుగా అయిపోతారు వాళ్ళు, వాళ్ళంతట వాళ్ళే వెళ్ళిపోతారు. మీ పర్సన్ ఎంత వెయిట్ చేసినా, ఎంత రిక్వెస్ట్ చేసినా మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ అయితే కనిపించట్లేదు ఇక్కడ. ఓకే, అండ్ మీ పర్సన్ని చాలా దారుణంగా చీట్ చేసినట్టయితే తెలుస్తుంది ఇక్కడ. అందుకే మీ పర్సన్ అన్ని రోజులు ఆల్మోస్ట్ 1 ఇయర్ అయినట్టుగా కనపడుతుంది ఇక్కడ. సో అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటి అని అంటే అది చాలా క్లెవర్గా మ్యానిపులేట్ చేశారు తన పాస్ట్ రిలేషన్స్లో ఎవరో. ఓకే, సో రెడీ టు కమిట్ అనమాట. సో ఇక్కడ ఒక ఎమోషనల్, అబండెంట్, ఇండిపెండెంట్ పర్సన్ మీరు. ఓకే, సో మీ పర్సన్ మీకు తన ఫీలింగ్స్ అన్నిటినీ ఎక్స్ప్రెస్ చేస్తారు త్వరలో. చాలా ఒక బ్రైట్ కమ్యూనికేషన్ అనేది చూస్తారు. దీని తర్వాత నుండి ఒక బ్రైట్ ఫ్యూచర్ అనేది కూడా చూస్తారు మీరిద్దరూ కలిసి. ఇది ఒక హానెస్ట్ రిలేషన్షిప్, లాయల్టీ అనేది ఉంటుంది ఇద్దరి మధ్య. ఓకే, సో క్వీన్ ఆఫ్ కప్స్, డివైన్ ఫెమినిన్ ఎనర్జీ. సో నియర్ ఫ్యూచర్లో అసలు మీ పర్సన్ ఏం చేయబోతున్నారు, మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి? ఓకే, మీకు జస్టిస్ చేయబోతున్నారు, రిలేషన్షిప్కి జస్టిస్ చేయబోతున్నారు మీ పర్సన్ నియర్ ఫ్యూచర్లో. ఇదొక జస్టిస్ ఇంక్లూడ్స్ ఏంటి అని అంటే, ఇప్పుడు చెప్పాను కదా మీ పర్సన్ మిమ్మల్ని చాలా స్ట్రగుల్సమ్ లైఫ్లోకి తోసేశారు సడన్గా. ఎందుకు అంటే అక్కడ మీ మిస్టేక్ కూడా ఉంది. మీరు సడన్గా అలా ఎందుకు గోష్ చేశారు మీ పర్సన్ మిమ్మల్ని అని అంటే, మీరు ఇది క్యాజువల్ రిలేషన్గా తీసుకొని ఉంటారు. బట్ మీకు మనసులో ఉండేది ఇది ఒక సీరియస్ రిలేషన్, ఇది లైఫ్ లాంగ్ ఉండాలి ఈ రిలేషన్ అని మీరంతటి మీరు అనుకున్నారు. బట్ మీ పర్సన్కి ఎప్పుడు చెప్పలేదు. సో మీ పర్సన్ కూడా దీన్ని ఒక క్యాజువల్ రిలేషన్గా తీసుకుని మిమ్మల్ని సడన్గా గోష్ చేయడం అనేది జరిగింది. మీకు చాలా దూరంగా వెళ్ళిపోయారు మీ పర్సన్, అన్నిటిలో బ్లాక్ చేసేసారు. బట్ సడన్లీ ఎప్పుడైతే తన లైఫ్లో బ్రేకప్ అనేది చూసారో అప్పుడు మీ వాల్యూ ఏంటో తెలిసింది. మీ నర్చరింగ్ అండ్ కేరింగ్ ఎనర్జీస్ తనకి పదే పదే గుర్తు రావడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఒక లైఫ్ పార్ట్నర్ అంటూ ఉంటే మీలా ఉండాలి, అండ్ మీలాంటి పర్సన్ ఇంకెక్కడ దొరకరు, తన లైఫ్లో ఇంకెప్పుడు దొరకరు అన్న ఉద్దేశంతో కంప్లీట్లీ మీకు డెడికేట్ అయిపోతూ ఉంటారనమాట. కమిట్మెంట్ అనేది ఇచ్చేస్తారు. ఇంకా ఫెడప్ అయిపోయారు, ఇంకా తన లైఫ్తో తనే ఫెడప్ అయిపోయారు. ఎంతమందిని డెసిషన్స్ కోసం అడిగినా వాళ్ళందరూ కూడా మీరే బెస్ట్ అని చెప్తున్నారు. సో అది కూడా ఒక ప్లస్ పాయింట్ అయింది మీకు. ఓకే, సో ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ దీంట్లో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి దయచేసి. ఓకే, సో మీ పర్సన్ తీసుకోబోయే నెక్స్ట్ స్టెప్ ఏంటి? 8 ఆఫ్ కాయిన్స్. చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు మీ పర్సన్, ఎఫర్ట్స్ పెడుతున్నారు మీ రిలేషన్షిప్ పైన. అండ్ తన చక్రా సిస్టమ్ అది కూడా చాలా ఇప్పుడు కరెక్ట్గా పనిచేయడం స్టార్ట్ చేసింది. బట్ ఈ థర్డ్ పార్టీ ఆర్ ఎనీ అదర్ టాక్సిక్ రిలేషన్ ఎవరైతే తన లైఫ్లో ఉన్నారో
వాళ్ళ కోసం మీ కోసం చాలా అయితే వెయిట్ చేశారు. బట్ ఇప్పుడు కంప్లీట్లీ వాళ్ళని గోస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఆల్రెడీ గోస్టెడ్ దెమ్. సో ఇక్కడ మీ పర్సన్ మీ హీలింగ్ ఎనర్జీస్లోకి రావాలని చూస్తున్నారు. మీది ఒక కంప్లీట్లీ ఒక డివైన్ పవర్, డివైన్ ఎనర్జీ, డివైన్ ఫెమినిన్ ఆర్ డివైన్ మ్యాస్కులిన్ ఎనర్జీ. సో ఆ డివైన్ ఎనర్జీస్ని తను ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశారు. చాలా నర్చరింగ్గా, కేరింగ్గా ఉంటారు మీరు, సపోర్టింగ్గా ఉంటారు అండ్ ఫైనాన్షియల్లీ కూడా చాలా సపోర్ట్ చేసినట్టుగా ఇక్కడ తెలుస్తుంది. ఓకే, సో పాస్ట్లో తను చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ రిపీట్ అవ్వకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో. అండ్ మెడిటేషన్ మోడ్లో ఉన్నారు. మెడిటేట్ చేసుకోవాలని అనిపిస్తుంది మీ పర్సన్కి. అంటే అంత ఏమంటారు దాన్ని, ఆ థాట్స్ ఏవైతే ఉన్నాయో తన మైండ్లో అంత డిస్టర్బ్ చేసేస్తున్నాయి మీ పర్సన్ని. సో నేచర్కి దగ్గరగా ఉంటున్నారు, నేచర్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. అప్పుడే తనకి హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేసేసి కంప్లీట్లీ నేచర్లో ఉండాలి అనేసి ఒక ఫీలింగ్ అనేది వస్తుంది. బట్ ఇక్కడ ప్రతి నిమిషం మీరు తన మైండ్లో ఉంటున్నారు. నడిచేటప్పుడు, మాట్లాడేటప్పుడు, ఎవరితోనన్నా వెళ్ళి మాట్లాడేటప్పుడు, తనకి తాను ఏదైనా మూవీస్ చూసేటప్పుడు, ఈ పర్సన్కి నేచర్లో వాకింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. సో అలా వాక్ చేసేటప్పుడు అండ్ తను ఎంత వర్క్లో ఉన్నా, బిజీలో ఉన్నా, ఆ వర్క్ చేస్తున్నప్పుడు కూడా కంప్లీట్లీ మీరే ఉంటున్నారు తన మైండ్లో. సో ఈ మీ థాట్స్ నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి మీతో కమ్యూనికేషన్ కూడా ఆపేస్తారు కొంతమంది. అయినా కూడా మీరే తన మైండ్లో ఉంటున్నారు, తన డ్రీమ్స్లో మీరే ఉంటున్నారు. తన ఎవరినైనా ఫ్రెండ్స్ని వెళ్ళి కలిస్తే వాళ్ళు కూడా సడన్గా మీకోసం అడుగుతున్నారు. మీ ఇద్దరు రిలేషన్ ఎలా ఉంది, ఇప్పుడు ఎంతవరకు వెళ్ళారు మీరు, సక్సెస్ అవుతుందా, నువ్వు ఇలా డల్గా ఉండకు అని సలహాలు ఇవ్వడం అలాంటివి చేస్తున్నారు. ఇక్కడ ఈ పర్సన్ మీకోసం తన బెస్ట్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ ఎవరో ఉన్నారు, ఆ పర్సన్తో డిస్కస్ చేయడం కూడా జరిగింది. అండ్ ఆ పర్సన్ మీకు ఫేవరబుల్గా మాట్లాడడం జరుగుతుంది ఇక్కడ. సో అందుకే మీ పర్సన్ మీ వైపు రాబోతున్నారు. అంటే ఏంటి అని అంటే, మీ పర్సన్కి ఉన్న ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అతనికి ఆర్ ఆమెకి మేల్ ఆర్ ఫీమేల్ మీరెవరో కూడా తెలీదు. బట్ అయినా కూడా మీకోసం అంత పాజిటివ్గా చెప్పినట్టు తెలుస్తుంది ఇక్కడ మీ పర్సన్. సో ఆ ఎనర్జీస్ అన్నీ కూడా ఇక్కడ మీకు పాజిటివ్గా మారి ఆ పర్సన్ కూడా మీకు మీడియేటర్గా తయారయ్యేటట్టు ఉన్నారు ఇక్కడ. సో మీ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఈ పర్సన్ కూడా మీకు సపోర్ట్ ఇస్తున్నారనమాట. యూనివర్స్ ఆర్ డివైన్ పవర్ ఎవరైతే ఉంటారో, ఈ డివైన్ పవరే ఆ ఫ్రెండ్ రూపంలో వచ్చి మీ పర్సన్కి పదే పదే చెప్తున్నారు, మీ వైపే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఒక లైఫ్ పార్ట్నర్ అంటే మీలా ఉండాలి, సపోర్టింగ్గా ఉండాలి, అలా నర్చరింగ్గా ఉండాలి అనేది అవన్నీ కూడా చెప్తున్నారు. సో మీ పైన ఇంకా థాట్స్ అనేవి ఎక్కువైపోయాయి, మీ పైన మీకు వాల్యూ ఎక్కువైపోయింది మీ పర్సన్ విషయంలో. ఓకే, బట్ అయినా కూడా మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి ఎందుకు ఫియర్స్ ఎందుకు అని అంటే, ఎందుకు భయపడుతున్నారంటే, మీరు ఒక బాసీ టైప్ అండ్ మీ వైబ్రేషన్స్ ఇక్కడ హై వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. అండ్ మీ పర్సన్ కొంచెం లోగా ఫీల్ అవుతూ ఉంటారు. సో లీడర్షిప్ క్వాలిటీస్ మీకు ఎక్కువ ఉంటాయి, బట్ మీ పర్సన్ నార్మల్గా ఉంటారు. సో ఇవన్నీ మీ పర్సన్ని భయపెడుతున్నాయి అన్నమాట. బట్ అవన్నీ కూడా కన్సిడర్ చేయరు. ఇంకా అదంతా పాస్ట్ ఈజ్ పాస్ట్ అన్నట్టు వదిలేస్తారు. మిమ్మల్ని ఒక లైఫ్ పార్ట్నర్గానే చూస్తారు ఇక ముందు. ఓకే, సో ఇదొక చాలా పవర్ఫుల్ కనెక్షన్ అండి. దీంట్లో మీరు ఏమీ యాక్షన్ తీసుకోవట్లేదు ప్రజెంట్ అయితే. బట్ యూనివర్స్ మీకు మీ మధ్య మీ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇక్కడ యూనివర్స్ యాక్షన్ తీసుకుంటుంది. ఓకే, మీ పర్సన్ని మీ వైపు తీసుకురావాల్సిన రెస్పాన్సిబిలిటీ యూనివర్స్ అనమాట. ఓకే, ఇక్కడ మీ పర్సన్ ఇలా ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ ఎనర్జీస్, ఎంత డిప్రెషన్లో ఉన్నారు విత్ 10 of Swords ఎనర్జీ.
అండ్ 8 of Cups. మీ పర్సన్ మీ లైఫ్లో నుండి వాక్ అవే చేసేద్దామని ఫిక్స్ అయిపోయారు ఒకప్పుడు. బట్ ఎంత వాక్ అవే చేద్దామన్నా కూడా తన మనసు ఒప్పట్లేదు. ఎందుకంటే మీది అంత పవర్ఫుల్ ఎనర్జీ, అంత డివైన్ కనెక్షన్ మీది. తను వాక్ అవే చేయలేరు. అలా అని కమ్యూనికేషన్ కట్ చేసుకున్న మళ్ళీ తనే కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. సో అంత పవర్ఫుల్ రిలేషన్ మీది. బట్ ఇప్పుడు కంప్లీట్లీ కొంతమందికి కమ్యూనికేషన్ లేదా కమ్యూనికేషన్ ఎవరికైతే లేదో వాళ్ళకి కూడా కమ్యూనికేషన్ అనేది రాబోతుంది. నెక్స్ట్ 72 hours మీకు కమ్యూనికేషన్ అనేది వస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి. ఓకే, తన లైఫ్లో మేజర్ ఇష్యూ ఏంటి అని అంటే థర్డ్ పార్టీ ఎడిక్షన్స్, కింగ్ ఆఫ్ సోర్డ్స్, నైట్ ఆఫ్ పెంటకల్స్, రీయూనియన్. ఓకే, సో ఇక్కడ రీయూనియన్ అనేది ఉంది నియర్ ఫ్యూచర్లో మీకు. మీరు మీ పర్సన్తో ఫ్యూచర్ చూస్తున్నారు, మీతో మీ పర్సన్ ఫ్యూచర్ చూస్తున్నారు. అండ్ మీ పర్సన్కి ఇక్కడ నైట్ ఆఫ్ పెంటకల్స్, సడన్ గుడ్ న్యూస్ ఏదో రాబోతుంది మీకు కానీ మీ పర్సన్కి కానీ. అండ్ మీ పర్సన్ మీ వైపు చాలా ఒక లాయల్టీతో రాబోతున్నారు ఇక్కడ. అండ్ తన పాస్ట్ రిలేషన్స్ కోసం తను ఏమైతే అనుకున్నారో ఇక్కడ అదంతా ఫేక్ అనేది తెలుసుకున్నారు. మీ ఎనర్జీస్ రియల్ ఎనర్జీస్, పాజిటివ్ ఎనర్జీస్. మీ రిలేషన్షిప్లో ట్రూత్ అనేది ఉంది, నిజం అనేది ఉంది. బట్ తను ఎవరినైతే సోల్మేట్ అనుకుని ఇన్ని రోజులు ఉండేవారో ఆ పర్సన్ ఒక ఫేక్ పర్సన్, ఒక ఫేక్ స్టేటస్ అనేది తెలుసుకున్నారు. సో మీ వైపు ఇలా హ్యాపీగా రాబోతున్నారు. ఓకే, సో ఈ థర్డ్ పార్టీ కూడా ఇప్పుడు తన లైఫ్లో నుండి వెళ్ళిపోయారు. థర్డ్ పార్టీస్ లేరు. అండ్ మీ పర్సన్ ఒక హానెస్ట్ పర్సన్, ఇక్కడ డిసిప్లిన్డ్ పర్సన్. ఓకే, ఈ డిసిప్లిన్డ్ పర్సన్ ఒక మెంటల్ క్లారిటీ కోరుకుంటున్నారు ఈ రిలేషన్షిప్లో. అండ్ ఇంకెవరి దగ్గర నుంచో ఒక డెసిషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. అది కూడా వాళ్ళు ఇచ్చేటట్టు లేరు కాబట్టి మీ పర్సనే లీగల్గా సెపరేట్ అవ్వచ్చు, లేదా లీగల్ రిలేషన్ కాదు అనుకోండి, ఆ రిలేషన్ నుంచి కంప్లీట్గా క్విట్ అయిపోవచ్చు. ఓకే, సో ఇదొక చాలా హానెస్ట్ రిలేషన్షిప్ మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్. ఓకే, చాలా రొమాంటిక్ థాట్స్లో ఉన్నారు మీ పర్సన్ అండ్ మీరు కూడా ఇక్కడ. ఓకే, ప్యాషనేట్ ఎనర్జీస్తో ఉన్నారు. ఓకే, సో మీ పర్సన్ తన పాస్ట్లో ఆల్కహాలిక్ అని కూడా చెప్పచ్చు. అంటే ఎడిక్షన్స్ అలాంటివి ఉన్నట్టుగా తెలుస్తుంది. అండ్ బట్ ఇప్పుడైతే లేవు. ఓకే, సో మీరు ఎప్పుడైతే తను లైఫ్లో మీరు ఉండాలి అని డిసైడ్ చేసుకున్నారో తన మనసులో, ఆ రోజు నుంచి అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్కి దూరంగా ఉంటున్నారు. ఓకే, తన లైఫ్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఆప్షన్స్ అన్నీ ఓపెన్ పెట్టుకున్నారు. కానీ మీతో ఇప్పుడు కాంటాక్ట్లో లేని వాళ్ళు ఎలా అనుకుంటున్నారంటే కాంటాక్ట్లో మీతో లేరు కాబట్టి ఇంకెవరైనా తన లైఫ్లో ఉన్నారా అని అనుకుంటున్నారు. బట్ నో అండి, ఇక్కడ చాలా లాయల్టీ అనేది ఉంది మీ రిలేషన్షిప్ మధ్యన. ఆ లాయల్టీని స్పాయిల్ చేసుకోకండి. ఓకే, సో అనవసరంగా మీ పర్సన్ని అనుమానించడం వల్ల మళ్ళీ ఈ రిలేషన్ డిస్టర్బ్ అయిపోతుంది. అండ్ మీరు చాలా అగ్రెసివ్గా రిప్లై ఇచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. బట్ ఆ అగ్రెసివ్నెస్ కూడా తగ్గించుకోండి. ఓకే, ఎందుకంటే మీరంతా అగ్రెసివ్గా ఉండడం వల్ల మళ్ళీ మీ పర్సన్ అదే డిప్రెషన్లో ఉంటారు కానీ మీ వైపు అయితే రారు. సో యూనివర్స్ మీకు మీ పర్సన్కి అండ్ మీకు ఇచ్చే సలహా ఏంటో చూద్దాం. స్ట్రెస్ మేనిఫెస్టేషన్. ఓకే, సో మీ పర్సన్ చాలా స్ట్రెస్లో ఉన్నారు. ఆ స్ట్రెస్ అంతా కూడా మేనిఫెస్టేషన్లా వర్క్ చేస్తుంది మీ పర్సన్ విషయంలో. ఈ స్ట్రెస్ ఎవరి కోసం వస్తుంది? మీకోసం. అంటే మీ కమిట్మెంట్ ఇవ్వలేని సిచ్యువేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అండ్ మిమ్మల్ని హర్ట్ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు, మిమ్మల్ని బాధ పెడుతున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. సో ఈ స్ట్రెస్ అంతా కూడా మేనిఫెస్టేషన్గా మారి మీ రిలేషన్షిప్కి పవర్ ఎక్కువ పెంచుతుంది. ఓకే, మీ పర్సన్ చేస్తున్న మేనిఫెస్టేషన్ అంతా కూడా నిజం అవ్వబోతుంది. అండ్ అదే యూనివర్స్ ఇక్కడ మీ పర్సన్కి ఇచ్చే సలహా.
అండ్ మీకు ఇచ్చే సలహా ఏంటి అని అంటే యూనివర్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, ఒక గుడ్ న్యూస్ ఏదో వింటారు మీరు. అండ్ ఫైనాన్షియల్గా ఏదో గుడ్ న్యూస్ వింటారు. ఫైనాన్షియల్ ప్రాఫిట్ ఏదో రాబోతుంది మీకు, సడన్ మనీ ఏదో రాబోతుంది. అండ్ ఇక్కడ మీ మధ్య ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా కూడా మీ పర్సన్ మీ వైపు రాబోతున్నారు అని చెప్తుంది ఇక్కడ యూనివర్స్. ఇక్కడ కొంతమంది ఒకళ్ళది హై వైబ్రేషన్, ఒకరు లో వైబ్రేషన్లో ఉన్నారు ఇక్కడ. సో అందుకే యూనివర్స్ మిమ్మల్ని టెన్షన్ పడద్దు, కంగారు పడద్దు, రాంగ్ స్టెప్ వేయొద్దు అని సలహా ఇస్తుంది మీకు కొంచెం ఆ బాసీ ఎనర్జీస్ ఉంటాయి మీకు, లీడర్షిప్ ఎనర్జీస్. అంటే మీరు హార్ష్గా, అగ్రెసివ్గా ఏదో ఒకటి అనేస్తారు మీ పర్సన్ని. అనేసిన తర్వాత మళ్ళీ అయ్యో పాపం అనేసాను ఇలాంటి మాటని మళ్ళీ మీరు రియలైజ్ అవుతారు, రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారు. కానీ అదంతా వద్దు అని సలహా ఇస్తుంది ఇక్కడ యూనివర్స్ మీకు. మీ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు విత్ రొమాంటిక్ మెసేజ్ ఆర్ ఎ గిఫ్ట్. ఓకే, సో ఆ డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ 72 అవర్స్లో ఇది తప్పకుండా జరగబోతుంది మీ లైఫ్లో. అండ్ ఇక్కడ రాసుల విషయానికి వస్తే రాసులు మేష, సింహ, ధనుష్ రాసులు, వృషభ, కన్య, మకర రాసులు, తుల, మిథున అండ్ కుంభరాశులు కనిపిస్తున్నాయి. వాటర్ ఎనర్జీస్ లేవు ఈరోజు. వాటర్ ఎనర్జీస్ ఒకే కార్డ్ వచ్చింది ఇక్కడ. ఓకే, సో స్టార్ కార్డ్, బిహైండ్ ద డెక్ స్టార్ కార్డ్. సో మీతో ఒక హానెస్ట్ కమ్యూనికేషన్ అయితే చేయబోతున్నారు మీ పర్సన్. అదైతే 100% ట్రూ. తన ఎమోషన్స్ని, తన ఫీలింగ్స్ని అన్నిటినీ ఎక్స్ప్రెస్ చేయబోతున్నారు. ఇక్కడ పదే పదే స్టార్ కార్డ్ వస్తుంది. ఈరోజు నిన్న ఎవరికైతే రీడింగ్స్ చేశానో వాళ్ళకి కూడా ఇదే వస్తుంది, స్టార్ కార్డ్. సో తన ఫీలింగ్స్ని, తన ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయబోతున్నారు మీ పర్సన్. మీకు ఆనంద బాష్పాలు వస్తాయన్నమాట తన మాటలు వింటుంటే, తన మెసేజెస్ చదువుతుంటే. ఓకే, ఎందుకంటే తన ఎమోషన్స్ని ఇప్పటి వరకు బాటిల్ అప్ చేసుకుని ఉన్నారు, అంటే హైడ్ చేసేసుకుని, కంట్రోల్ చేసేసుకుని ఉన్నారు తన ఎమోషన్స్ని. ఇప్పుడు సడన్గా బర్స్ట్ అవుతారనమాట. ఓకే, మీరు నమ్మలేని సిచ్యువేషన్లో ఉంటారు నెక్స్ట్ 72 అవర్స్లో. నిజంగా మీ పర్సన్ అయినా అనిపిస్తుంది మాట్లాడేది, లేదా మీ పర్సన్ నెంబర్ నుంచి ఇంకెవరి చేతైనా మెసేజ్ చేపిస్తున్నారా అనిపిస్తుంది. అలాంటి ఎనర్జీస్లో ఉంటారు. ఓకే, సో ఛానల్ మెసేజెస్ వద్దాం. మీ పర్సన్ అండ్ మీరు పంపించుకునే ఛానల్ మెసేజెస్. మీ పర్సన్ అసలు ఏమంటున్నారు మీకోసం? కన్ఫ్యూజన్, మనకెప్పుడు కన్ఫ్యూజన్, మన రీడింగ్స్లో ఎప్పుడు కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఓకే, హోల్డింగ్ బ్యాక్, డిసానెస్టీ. ఓకే, మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. నేను అదే చెప్పాను కదా స్టార్టింగ్లోనే, మీరు ఎప్పుడైతే మీ రిలేషన్షిప్కి ఒక లేబుల్ అనేది వేస్తారో అక్కడే కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఈ రిలేషన్ వర్కౌట్ అవుతుందా అవ్వదా? ఓకే, మీ పర్సన్కి మేజర్ కన్ఫ్యూజన్ ఏంటి అని అంటే ఇదే విషయంలో. ఎందుకు అని అంటే మీరు ఒక బాసీ ఎనర్జీలో ఉంటారు, లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి మీకు, ఒక హై వైబ్రేషన్లో ఉంటారు ఎప్పుడు, అండ్ ఒక సెటిల్డ్ ఎనర్జీలో ఉంటారు. అంటే ఒక సెటిల్డ్ లైఫ్ అనమాట మీది. ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అండ్ అబండెంట్ పర్సన్ మీరు కంపేర్డ్ టు మీ పర్సన్. సో అందుకే ఈ రిలేషన్ వర్కౌట్ అవుతుందా అని మీ పర్సన్ వాళ్ళ ఫ్రెండ్స్ని అడగడం కూడా జరుగుతూ ఉంటుంది పదే. బట్ వాళ్ళు ఏంటంటే వర్కౌట్ అవుతుందని చెప్తూ ఉంటారు. సో అందుకే ఇంకా హోప్స్ అనేవి పెట్టుకున్నారు. ఇప్పటి వరకు అయితే మీ రిలేషన్ పైన హోప్స్ అనేవి లేవు మీ పర్సన్కి, అన్క్లియర్ సిచ్యువేషన్లో ఉన్నారు. బట్ ఇప్పుడు హోల్డింగ్ బ్యాక్ నుంచి మామూలు అంటే హోల్డింగ్ బ్యాక్ ఎనర్జీ నుంచి
అప్రోచింగ్ వరకు వెళ్తారనమాట. అంటే సడన్గా మీకు అప్రోచ్ అవుతారు, సడన్గా మీ ఇంటికి రావచ్చు, సడన్గా మీకు మెసేజ్ చేయొచ్చు, సడన్గా మీకు కాల్ చేయొచ్చు. ఎస్, ఐఎమ్ ట్రయింగ్ టు మూవ్ ఆన్. పాస్ట్ రిలేషన్స్ నుంచి మూవ్ ఆన్ అవ్వాలని ట్రై చేస్తున్నారు. చాలా మెడిటేషన్ అయితే చేస్తున్నారు మీ పర్సన్ అవన్నీ మర్చిపోవడానికి, అండ్ మీతో న్యూ చాప్టర్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. ఓకే, సో ఇవి మీ పర్సన్ మీకు పంపించిన ఛానల్ మెసేజెస్. ఇక్కడ రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. మీరేమనుకుంటున్నారు అసలు మీ పర్సన్కి ఏం పంపిస్తున్నారు? అనుభూతి, యు ఆర్ ఏ బెటర్ పర్సన్ దాన్ ఐ అనుకుంటున్నారు మీరు. యాబ్సెన్స్, మీరు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు మీ పర్సన్ దగ్గర నుండి ఎప్పుడైనా మెసేజ్ రాకపోతే. అన్అప్రిషియేటెడ్, ఐ ఫెల్ట్ లైక్ యూ డింట్ కేర్. ఎస్, నెగ్లెక్టెడ్, మీరు ఎప్పుడు ఇలానే ఫీల్ అవుతూ ఉంటారు. మీ పర్సన్ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసేస్తున్నారు. ఆ నెగ్లెక్ట్ చేసిన టైంలో అసలు ఏం చేస్తున్నారు అనే అనుమానం ఎక్కువ ఉంటుంది మీకు. ఓకే, సో అన్అప్రిషియేటెడ్ అంటే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని కేర్ చేయట్లేదు, మీకు రిప్లైస్ ఇవ్వట్లేదు, మీతో మాట్లాడట్లేదు. బట్ అక్కడ బాగానే ఉంటారు, అందరితో ఎంజాయ్ చేస్తూ ఉంటారు అని మీరు అనుకుంటున్నారు. బట్ అక్కడ ఏంటి అని అంటే మీ పర్సన్ చాలా డిప్రెషన్లో ఉన్నారు. చాలా హెవీ వర్క్ అనేది కూడా ఉంటుంది మీ పర్సన్కి, వర్క్ లోడ్ ఎక్కువ. ఓకే, సో యాబ్సెన్స్, మీరు చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్ని, అండ్ మీ పర్సన్ కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నారు. సేమ్ వే మీకు ఎన్ని ఫీలింగ్స్ అయితే ఉంటాయో మీ పర్సన్ పైన, అండ్ మీరు ఎంత వాల్యూ అయితే ఇస్తున్నారో మీ పర్సన్కి, మీ పర్సన్ మీకు అంతకంటే ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు. మిమ్మల్ని ఒక బాస్లా చూసుకుంటారు, ఒక నర్చరింగ్ పర్సన్, ఒక ఎంప్రెస్ లాగా చూసుకుంటారు మిమ్మల్ని, ఒక ఎంప్రర్లా చూసుకుంటారు. సో అంత వాల్యూ అనేది ఇస్తున్నారు ఇక్కడ మీ పర్సన్. సో అందుకే చాలా మిస్ అవుతున్నారు మీరు, అండ్ మీ పర్సన్ కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నారు చాలా. అండ్ మీకంటే మీ పర్సనే బెటర్ పర్సన్ అని ఫీల్ అవుతున్నారు మీరు. ఎందుకనంటే మిమ్మల్ని మీరు ఎక్స్ప్రెస్ చేసుకోలేదు, మిమ్మల్ని మీరు కంట్రోల్లో ఉంచుకోలేదు. సో నోటికి ఏదొస్తే అది మాట్లాడేయడం, ఏదొస్తే అది తిట్టేయడం, అలాంటివన్నీ జరిగాయి మీ రిలేషన్లో. ఓకే, అందుకే ఇప్పుడు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారేమో అని మీరు ఫీల్ అవుతున్నారు. ఓకే, సో ఇవి ఛానల్ మెసేజెస్. చేజర్, ఐ డోంట్ వాంట్ టు చేజ్ ఎనీమోర్. ఈ పర్సన్కి అసలు తన నేచర్ ఎలా ఉండేది అని అంటే మిమ్మల్ని మీట్ అయ్యే టైంకి రన్నర్ చేజర్ ఎనర్జీస్లో ఉండేవారు. అంటే ఈ పర్సన్ ఎవరైతే చేజ్ చేస్తారో వాళ్ళని ఇష్టపడేవారు. మీ పర్సన్ని మీరు మీ పర్సన్ ఎవరైతే ఇష్టపడతారో, ఒక హానెస్ట్గా లాయల్గా వచ్చి ఇష్టపడతారో వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోయేవారు. రన్నర్ మోడ్లో ఉండేవారు, రన్నర్ డైనమిక్లో ఉండేవారు. బట్ ఇక్కడ ఎవరైతే ఈ పర్సన్ని చేజ్ చేస్తారో వాళ్ళని ఇష్టపడేవారు. ఓకే, మీరు డైరెక్ట్గా హానెస్ట్గా వెళ్ళి మీరంటే ఇష్టం అని చెప్పారనుకోండి, ఆ రిలేషన్షిప్ అంటే తను భయపడతారు. ఎందుకంటే దానికి ఒక లేబుల్ వేసేస్తారేమో మీరు అని భయం. ఆ రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేసుకోవాలని ఉండదు మీ పర్సన్కి. సో అలాంటి మెంటాలిటీలో ఉండేవారు. బట్ ఇప్పుడు కంప్లీట్లీ చేంజ్డ్ అనమాట. ఒక హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే రాబోతుంది మీ పర్సన్ థాట్ ప్రాసెస్లో కూడా. న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు మీ పర్సన్. ఓకే, ఎవరితో? మీతో. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. ఇక్కడ రాసుల విషయం చెప్పాను. అండ్ లక్కీ నెంబర్ మీకు 5. అండ్ కామెంట్ సెక్షన్లో 2222 అండ్ 555 అని టైప్ చేసి పక్కన ఎస్ అని టైప్ చేయండి. అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి బుక్ చేసుకోవచ్చు. అండ్ ప్రోడక్ట్స్ ఏమైనా కావాలన్నా కూడా మీరు అదే నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి ప్రోడక్ట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. 16th డిస్పాచ్ అవుతాయి ప్రోడక్ట్స్ అన్నీ. ఓకే, అండ్ ఇంత కష్టపడి రీడింగ్ చెప్పినందుకు అట్లీస్ట్ అక్కడ థ్యాంక్స్ అని ఉంటుంది నా వీడియో కింద, అక్కడ నుంచి మీరు ఏదైనా చారిటీ కూడా చేయొచ్చు. ఓకే, సో రీడింగ్ ఇంతటితో ఆపేస్తున్నానండి. వీడియోలో
రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్. హ్యాపీ సంక్రాంతి టు ఆల్ మై సబ్స్క్రైబర్స్.